అందరికీ నమస్కారము. నేను ఆశ్రయిత ఎస్ట్రాలజర్‌ని. ఇప్పుడు మనతో పాటు ఆర్‌బి సుధా గారు ఎస్ట్రాలజర్ ఉన్నారండి. శని రిట్రోగ్రేట్ అయి ఉన్నారు కదా! వాటి ద్వాదశ రాశి ఫలితాలు ఒకసారి తెలుసుకుందాము. మేడం, ఒకసారి ద్వాదశ రాశి ఫలితాలు శని రిట్రోగ్రేట్ అయినందుకు ఒకసారి చెప్తారా? మేషం తప్పక. నుంచి మీనం వరకు. తప్పక మాట్లాడదాం. ఫస్ట్ అందరికీ తెలిసిన విషయం ఏంటంటే, మనం ఎప్పుడు మేషంతో మొదలెడతాము. మేషరాశి అధిపతి అందరికీ తెలిసిన ఒక విషయం ఎవరు? కుజుడు. నీకు కూడా తెలుసు అది. ఓకే. అవును మనం మేడం. మనం మాట్లాడే ఫలితాలు ఏంటంటే, శని రెట్రోగ్రేడ్ అవుతుంది గనక అయింది ఆల్రెడీ జూన్ 17థ్. సో, అది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే జూన్ 17థ్ నుంచి నవంబర్ 4th వరకు ఉంది. ఆల్మోస్ట్ మనకి 140 డేస్ రెట్రోగ్రేడ్ లో ఉంటుందన్నమాట. సో, ఫస్ట్ రెట్రోగ్రేడ్ అంటే ఏంటి అని ఫస్ట్ తెలుసుకుందాము. దాని తర్వాత మనం రాశి ఫలితాలకు వెళ్దాము. అలాగే మన రెమెడియల్ మెషర్స్ కూడా ఏమేమి చేయాలి అనేది మాట్లాడుకుందాం. ఓకేనా? మనకి శని రిట్రోగ్రేడ్ అంటే ఏంటి అంటే, మనకి తెలిసిన ఒక విషయం ఏంటంటే, ఈ జనవరి 2023లో శని ఏమో కుంభరాశికి వచ్చాడు. అంటే కుంభ శని ఉన్నాడు. అంటే మూల త్రికోణం బోల్డ్ అంతా ఇచ్చే శని అన్న అతను ఏంటంటే మనకి ఫిలాసఫికల్ ప్లానెట్ అని అందరికీ తెలుసు. కానీ కర్మ అయినా సరే, మనకి ఆయువు అయినా సరే, ఒక పని మనకి జరగాలనే సరే మనకి శనీశ్వరు కాళ్ళు పట్టుకోవాల్సిందే. అందరికీ ఫస్ట్ మనం చెప్పేది అదే అన్నమాట. అందుకని శనికి ఈశ్వరుడు అనే పొజిషన్ కూడా మనం ఇచ్చాం అన్నమాట. శనీశ్వరుడు అంటాం అన్నమాట. అంటే అది ఆహా! న్యాయ ఓకే. దేవత యాక్చువల్ గాను. చూసావంటే నువ్వు తులా రాశిలోనే అతను ఏంటంటే ఉచ్చానికి వస్తాడు. మేష రాశిలో మనకి డెబిలిటేషన్ ఉంటారన్నమాట, నీచం అవుతారు. సో అలాగే నువ్వు చూసావంటే ఓకే. ఇప్పుడు తులా రాశి సింబల్ ఏంటి? తరాసు. తరాసు అంటే ఏంటి? న్యాయం. అంటే సమంగా ఉండాలి. ఏంటంటే పారపక్షం ఉండకూడదు. అందరికీ ఒకే న్యాయం ఉండాలి అన్న ఒక పద్ధతి అన్నమాట. అందుకనే నువ్వు చూసావంటే కూడా మనకి శనికి ఎప్పుడు మన నల్ల రంగు ఎక్కువ చెప్తూ ఉంటాం. న్యాయం చేసే వాళ్ళు కానీ, జడ్జెస్ కానీ, లేకపోతే లెట్స్ సే లాయర్స్ గాని, వాళ్ళందరూ కూడా మనం బ్లాకే ఇస్తాం ఎక్కువ. అండ్ న్యాయ దేవత అవును. కళ్ళు కూడా బ్లాక్ గుడ్డతోనే కప్పుతారు చూసావంటే. సో అదేంటంటే ఫస్ట్ న్యాయానికి ప్రతీతి శని అన్నమాట. అందుకని ఫస్ట్ ఏంటంటే ఎవరు భయపడవలసిన అవసరం ఏం లేదు. ఏ రాశి వాళ్ళైనా భయపడవలసిన అవసరం లేదు. మనకు ఒక ఈవెంట్ జరుగుతోంది. అంటే ఏంటంటే ఇప్పుడు సంచారం అవుతోంది, ప్లానెట్ సంచారాలు అవుతున్నాయి అన్నప్పుడు కొన్ని రాశులకి బాగుంటుంది, కొన్ని రాశులకి బాగుండదు. అది బ్యాలెన్సింగ్ యాక్ట్ అన్నమాట. కానీ నేను ఇందాక చెప్పినట్టు శని అన్న అతను ఒక ఫిలాసఫికల్ ప్లానెట్. అంటే ఏంటంటే లైఫ్ అంటే ఏంటని నేర్పుతాడు. అంటే ఏంటి? మనకి పని చూపిస్తాడు, అంటే శ్రమపడే దారి చూపిస్తాడు. అట్ ద సేమ్ టైం ఫలితాన్ని కూడా ఆయనే ఇవ్వాలి మనకి. అండ్ ఆల్సో ముందు చూసుకోవాల్సింది ఏంటంటే ఈయన ఆయువు కూడా అంతే. ఏంటంటే కర్మ చేయడానికి కూడా మనకి ఆయువు ముఖ్యం. అంటే మన లైఫ్ ముఖ్యం కదా. సో మనకి డిసీజెస్ అవి రాకుండా, లేకపోతే ఏమి అడ్డంగాలు రాకుండా కాపాడే అతను కూడా ఈయనే. ఎప్పటికైనా నేను చెప్పేది ఏంటంటే టూ సైడ్స్ ఆఫ్ ఎ కాయిన్ అంట నేను. టూ సైడ్స్ ఆఫ్ ఎ కాయిన్ అంటే ఏంటి? ఇచ్చేవాడే తీసుకోగలడు. ఇప్పుడు రాత్రి అవునండి. పగలుంది, అలాగే కదా. ఎవరిస్తారో వాళ్ళే తీసుకోగలరు కదా. ఇవన్నీ వాళ్ళు ఎలా అవునండి. తీసుకుంటారు? మనకి అలాగే శని అనే ప్రతిరూపం ఏంటంటే న్యాయానికి ప్రతిరూపం ఒకటి చూపించాం. అండ్ ఆల్సో ఏంటంటే బ్యాలెన్సింగ్ యాక్ట్ చేసుకోవాలి లైఫ్ లో అని చెప్తూ ఉంటాం అన్నమాట. సో ఇప్పుడు మనం వక్రం గురించి మాట్లాడుతున్నాం కనుక, వక్రం అంటే అసలు ఏంటి అనేది చెప్తాను. ఇప్పుడు వక్రం అంటే స్ట్రైట్ గా వెళ్తూ ఉన్నాం అనుకో, కొంచెం సేపు ఆగిపోయాం, స్లోగా వెళ్ళాము, లేకపోతే వెనక్కి తిరిగాము అన్నప్పుడు అది వక్రం కింద మనకి దూరం నుంచి కనిపిస్తుంది. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక 2 ట్రైన్లు ఉన్నాయి. మనం ఒక ట్రైన్ లో కూర్చున్నాం, పక్క ప్లాట్ఫామ్ లో ఇంకో ట్రైన్ ఉంది. మనం ఇక్కడే స్టేషనరీగా ఉన్నాం, పక్కన ట్రైన్ మాత్రం మూవ్ అవుతుంది అన్నప్పుడు మనకి ఏంటి? మనం వెనక్కి వెళ్తున్నాం అనే ఒక ఫీలింగ్ వస్తుంది. అలాగే కార్లు అయినా సరే, ఏదైనా సరే మనం ముందుకు వెళ్తున్నప్పుడు కొంచెం ఆగాము అంటే కొంచెం వెనక్కి వెళ్తున్నట్టు ఒక ఫీలింగ్ ఉంటుంది అనమాట. అదే వక్రించడం అంటే. తన ఆర్బిట్ లో శని కొంచెం స్లో అవ్వడమే దాన్ని వక్రం అంటాం అన్నమాట. అది వక్రం అంటే కంప్లీట్ గా వెనక్కి తిరగడం అనేది కాదు. కానీ కుంభశని అంటే అందరికీ తెలిసిన ఒక విషయం ఏంటంటే కుంభంలాగా, కుంభ వర్షం అంటాం. అంటే ఎక్కువ ఇస్తాడు. సో ఆయన ఏంటంటే ఆయనకి ప్రీతి అయితే, అంటే అంత మంచి పొజిషన్ లో ఉంటే, జాతకంలో అనుకూలంగా ఉంటే మాత్రం శని ఇచ్చినంత ఎవరు ఇవ్వలేరు అనమాట. అందుకనే మనం శనీశ్వరుడిని అంత ఈశ్వరుడు అనే ఒక పొజిషన్ ఇచ్చాం, అంత ఎలివేషన్ కి తీసుకొచ్చాం అనమాట. నాట్ ఓన్లీ దాట్, ఇప్పుడు ఏంటంటే కొంతమంది జాతకంలో మామూలుగానే వక్రించుంటారు. అలాంటి వాళ్ళు పెద్ద భయపడవలసిన అవసరం ఏం లేదనమాట. మనం జనరల్ గానే మాట్లాడక మన రెమెడియల్ మెషర్స్ కూడా ఇస్తాము. ఇప్పుడు శని వక్రించింది ఏంటంటే మనకి ఏమేమి సంచారం అవుతోంది కనుక ఏమేమి రాశులు అసలే ఫలిస్తాయి, ఏమేమి రాశులు కొంచెం ప్రతికూల పరిస్థితి ఉంటుంది అనేది మాట్లాడదాము. శని మామూలుగా ఏంటంటే 3, 6, 11లో
మన రాశి నుంచి సంచారిస్తున్నప్పుడు ఫలితాలు ఇస్తాడు. అది మామూలుగా అందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడు వక్రిచ్చారు కనుక కొంచెం మనం 7th హౌస్ కూడా మనం తీసుకోవాలి. మనం 2nd హౌస్ కూడా తీసుకోవాలి. కానీ 2nd హౌస్ మనం ఎప్పుడు తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే శని ఎస్పెషల్లీ ఏలినాటి శని కింద వస్తుంది. అందరికీ తెలిసిన ఒక విషయం ఏంటంటే మన రాశి మీద మన రెండో ఇల్లు మన రాశి మీదకి వచ్చినప్పుడైనా 12వ ఇల్లు, 1వ ఇల్లు, 2వ ఇల్లు అంటే 12వ రాశి మన రాశి రెండో ఇల్లు రెండో రాశి నుంచి 2nd హౌస్ వీటికి మనం ఏలినాటి శని అంటాం అన్నమాట. కానీ రీసెంట్ గానే ఇప్పుడు ఏంటంటే ధనురాశికి ఏలినాటి శని అనేది తొలగిపోయింది. అది 11వ ఇల్లు అవుతుంది. యాక్చువల్ గాను శని సంచారించినప్పటి నుంచి 11వ ఇల్లు అవుతుంది. అలాగే మనకి మేషం ఏమో 3 అవుతుంది. 6 అనేది మనకి కర్కాటకం అవుతుంది కదా, కర్కాటక రాశికి 8 అవుతుంది. కానీ 6, 8 ఓకే. అనేది లెక్క అవుతుంది అనమాట. కానీ శని నుంచి చూడాలి కనుక మనం ఇప్పుడు 3వ ఇల్లు ఏంటంటే ధనుర్కి 3 అయింది, ధనురాశికి 3 అయింది. సో ఆ రాశి వాళ్ళకి కొంచెం బానే ఉంటుంది. అలాగే మనకి కన్యా రాశికి 6 అవుతుంది. కుంభరాశిలో ఉంటే కన్యా రాశికి 6 అవుతుంది. ఇప్పుడు 11వ ఇల్లు మనం అనుకుందాము. అప్పుడు 10 అంటే మనం మిథున రాశి అనుకున్నాం. సో మిథునానికి, కన్యకి, ఓకే. ధనుర్కి బై జనరల్ బికాస్ సంచారం ఏమో కుంభరాశిలో అవుతుంది కనుక బాగుంటుందన్నమాట. ఓకేనండి. తర్వాత కుంభరాశి వాళ్ళకి ఎలా ఉండబోతోందండి శని వక్రించినప్పుడు ఈ 4 నెలలు? సో కుంభరాశి వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఏలినాటి శని ఉంది. కానీ ఏంటి మూల త్రికోణం శని ఉన్నాడు. కుంభ శని అంటేనే బోల్డంత ఇచ్చే యోగం అన్నమాట. చాలా ఇస్తాడు. ఓకే. వీళ్ళకి ఫ్రెండ్స్ సపోర్ట్ ఉంటుంది. వీళ్ళకి కార్పొరేట్ గ్రోత్ ఉంటుంది. ఫారిన్ ఇంటరాక్షన్స్ ఉంటాయి. ఇఫ్ యూ కాన్సన్ట్రేట్ అంటే ఓకే. కెరియర్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. కానీ కొంచెం వక్రించి కనుక కొంచెం హెల్త్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువ కమిట్మెంట్స్ మరి ఎక్కువ పెట్టుకోదు. ఎస్పెషల్లీ ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ అండ్ వర్క్ కమిట్మెంట్స్ అనేది సూచిస్తున్నాం అన్నమాట. అండ్ ఆల్సో అలా పార్ట్నర్ దగ్గర మనం జాగ్రత్తగా ఉండాలి. అంటే ఏంటంటే ఈవెన్ మన బిజినెస్ భాగస్వామి అవ్వచ్చు, మన లైఫ్ పార్ట్నర్ అవ్వచ్చు, వాళ్ళ దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అంటే మన మెచ్యూరిటీతో మనం నెగ్గుకు రావాలి కానీ వాళ్ళతోటి ఆర్గ్యుమెంట్స్ చేసి వ్యతిరేకించి అరిచి అలాంటివన్నీ పనికిరావు అన్నమాట. ఎందుకంటే అక్కడ మనకి చూపిస్తుంది. ఎందుకంటే ఏలినాటి ప్రభావం ఉంది అండ్ రిట్రోగ్రేడ్ ప్రభావం కూడా ఉంది కనుక ఇది కొంచెం జాగ్రత్తగా ఎస్పెషల్లీ ఇమీడియట్ ఫ్యామిలీ అండ్ పార్ట్నర్స్ దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఏంటంటే మనం ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టద్దు ఇప్పుడు అని చెప్తున్నాం అన్నమాట. అండ్ ఆల్సో వీళ్ళకి ఫుల్ కోఆపరేషన్ ఫ్రమ్ ద ఏంటంటే మన సిబ్లింగ్స్ అంటే ఏంటంటే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ప్లస్ మన కజిన్స్, మన బ్రదర్స్ సిస్టర్స్ దగ్గర నుంచి తప్పక వస్తుంది. ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ నుంచి వీళ్ళకి సపోర్ట్ ఉంటుంది. కానీ వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు కనుక శని ఇంట్లో ఉన్నాడు, చాలా స్ట్రాంగ్ గా ఉన్నాడు కనుక ఏ కార్యం మొదలెట్టినా కొంచెం లేట్ గానే వీళ్ళకి అవుతుంది అనమాట. ఎస్పెషలీ చిల్డ్రన్ ఇప్పుడు కావాలి అనుకున్న వాళ్ళు ఏంటంటే వాళ్ళకి కూడా కొంచెం ఒడిదుడు అంటే వాళ్ళకి మంచి శకునాలు కనిపించట్లేదు. అంటే వాళ్ళు కొంచెం మానసిక ఒత్తిడికి లోన్ అవుతూ ఉంటారన్నమాట. అందుకోసం కొంచెం జాగ్రత్త పడమంటున్నాం మనం. ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్ కూడాను. ఇన్వెస్ట్మెంట్ మాత్రం ఈ కాలంలో కొంచెం తగ్గించుకోవాలి 4 months అని చెప్తున్నాం అన్నమాట. మూల త్రికోణం చాలా స్ట్రాంగ్ ఉన్నాడు. అండ్ ఆల్సో ఏంటంటే మనకి స్ట్రాంగ్ ఉన్నాడు, ఓన్ హౌస్ లో ఉన్నాడు కనుక ఇంకా స్ట్రాంగ్ అయ్యాడు అనమాట. సో నా అడ్వైస్ ఏంటంటే కెరియర్ మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి. ఇంకా పైకి వస్తారు కెరియర్ లో. ఎందుకంటే శ్రమకి తగిన ఫలితం రావాలి అంటే లాంగ్ టర్మ్ ఆలోచించాలి. అది శ్రమ అనేది తప్పదు అనేది సూచిస్తున్నాం. అలాగే స్టూడెంట్స్ కి మాత్రం చాలా బాగుంటుంది. వీళ్ళు అనుకునేది సాధిస్తారు. ఎస్పెషల్లీ ఈ 4 నెలలు అంటే 140 days తప్పక వీళ్ళు ముందుకు సాగుతారు, ముందుకు వెళ్తారు. వాళ్ళకి కావాల్సిన ఏంటంటే యూనివర్సిటీ దొరుకుతుంది. వాళ్ళకి కావాల్సిన ఇది కూడా దొరుకుతుంది అనమాట. ఏంటంటే డిప్లొమా కావాలంటే డిప్లొమా అంటే సబ్జెక్ట్ అందాం కాసేపు అవి కూడా దొరుకుతాయి. తప్పక ప్రయత్నించండి. బయటికి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ట్రావెలింగ్ కూడా ఎక్కువ ఉంది. ఎస్పెషల్లీ ట్రావెలింగ్ ఉండేవాళ్ళు, ట్రావెల్ ఇండస్ట్రీలో ఉండే వాళ్ళకి మంచి సూచనలే కనిపిస్తున్నాయి అన్నమాట. మీరు ఏ పరిహారాలు చేసుకుంటే వీరికి మంచిదండి? వీళ్ళకి కూడా మనం చెప్పేది శనిదానమే. శనిదానం యాక్చువల్ గా నల్ల నువ్వులు 100 గ్రాములు నల్ల గుడ్డలో కట్టి ఒక మేకు, ఒక నల్ల గొడుగు ఇవన్నీ మనం దానం చేస్తే బ్రాహ్మడికి 19 వారాలు చేస్తే మంచిది. అండ్ ఆల్సో ఆదిత్య చదువుకోమని చెప్తున్నాను. ఎందుకంటే సండే ఇది సాటర్డే దానం.
ఎందుకు చెప్తున్నాము అంటే అది హెల్త్ అనేది కొంచెం చెప్పాను కదా, ఇంత సెన్సిటివ్ ఉంది కనుక వాళ్ళు చేసుకుంటే అది మంచిది. అవును. అలాగే మనం జెమ్ స్టోన్స్ అనుకున్నాం కదా, జెమ్ స్టోన్స్ మన అవును. జాతకం పరిశీలించిన తర్వాత మంచి జెమ్ స్టోన్ వేసుకుంటే కూడా ఉన్నత స్థాయికి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి.